హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మస్తు రోజుల వీడియోలు తీయాక ఏదైనా పేర్లు తప్పు చెప్తే ఈ వీడియోలో కొంచెం మీరే కరెక్షన్ ఇచ్చుకోర్రి, ఓకేనా? రైట్, మరి ఎక్కువ ముచ్చట ఎక్కువ సోది పెట్టకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముచ్చట ఏంటిదంటే బిగ్ బాస్ సీజన్ 9 రాబోతుంది, మీ అందరికి తెలిసిందే. బట్ దాని గురించి కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు అనేవి బయటికి వచ్చినాయి. ఇంకా బిగ్ బాస్ సీజన్ 7లో కానీ 8లో కానీ 6లో కానీ పాత పాత పేర్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కొంతమంది రెమ్యునరేషన్ పైసల దగ్గర, కొంతమంది ఏమో ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయింది, కొంతమంది ఏమో సెలెక్ట్ అవ్వలేకపోయారు. వాళ్ళు వీళ్ళు అందరు కలిసి మన దాంట్లో అయితే పేర్లు అనేవి ఉంచినాయి. ఇంకా ఈ పేర్లు వచ్చేసి 28 పేర్లు ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి 16 మంది అత్తరుగా బ్రో, 19 మంది అత్తరుగా బ్రో అంటే సో కరెక్టే మీరు చెప్పింది కూడా. కాబట్టి యాడ్ చేసి 28 నేమ్స్ అనేవి తీసుకొచ్చినాం. సో ఇందులోకి వెళ్ళి ఒక 10 మంది వచ్చినా మనం చెప్పిన అప్డేట్ కరెక్ట్ అని మనం ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉన్నదండు, ఓకేనా? రైట్, మరి బయట సర్క్యులేట్ అయ్యే దాని ప్రకారం ఇక పాత చెప్పిన దాని ప్రకారం అయితే ఇలా అయితే ఉన్నది. సో ఈ నేమ్స్ అనేవి 28 నేమ్స్ అనేవి నేను అలగలగ్ అంటే వేరే వేరే కేటగిరీస్లో డివైడ్ చేసి పెట్టిన. గర్ల్స్ వేరే టీము, బాయ్స్ వేరే టీం అని. సో వీళ్ళు ఏ థీమ్ పట్టుకొస్తారో మనకు తెలియదు, కానీ మనం అయితే ఇట్లా థీమ్ పెట్టుకొని వచ్చినాం. సో ఇందులోకి వెళ్ళి డౌట్ అంటే వచ్చి రాగలరు ఎవరు అంటే మన కావ్యశ్రీ గారు వస్తే రావచ్చు, లేకపోతే లేదు, 50-50 ఛాన్స్ ఉంది. ఇంకా సెకండ్ నేమ్ వచ్చేసి తేజస్విని గారు, మన అమర్దీప్ వైఫ్. సో వీళ్ళు కూడా ఇద్దరు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే కష్టమే అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత అంజలి గారు, ఆల్రెడీ మనకు పోయిన సీజనే అంజలి గారి పేరు వచ్చింది కాబట్టి ఇక రెమ్యునరేషన్ కొంచెం ఇష్యూ ఉంది. ఈసారి కొంచెం సార్ట్అవుట్ అయిపోతే అంజలి గారు కూడా వచ్చే అవకాశాలు అయితే 100% ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే అంజలి గారు అయిపోయారు. ఫోర్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే జబర్దస్త్ పవిత్ర. ఫిఫ్త్ ప్లేస్లో సౌమ్యారావు, మనకు జబర్దస్త్లో యాంకర్, ఇంకా కొంచెం తెలుగులో ఫన్నీగా మాట్లాడతారు కాబట్టి సో సౌమ్యరావు గారిని తీసుకొని వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా దాని తర్వాత సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి సహారా కృష్ణన్. దాని తర్వాత సెవెంత్ ప్లేస్లో చూసుకున్నట్లయితే యాంకర్ ప్రత్యూష, 2 సీజన్స్ నుంచి వినిపిస్తుంది పేరు. సో ఈసారి ఏమో చెప్పలేం. ఇక దాని తర్వాత ఎయిత్ ప్లేస్లో వచ్చేసి ఐశ్వర్య గారు. నైన్త్ ప్లేస్లో వచ్చేసి రాజీ గుడిమెట్ల, మన శ్రీ సత్య కానీ, ఇంకా వాసంతి కానీ, ఇంకా ఇనాయా సుల్తా బిగ్ బాస్ సీజన్ 6లో ఉండే కంటెస్టెంట్స్తో కొంచెం క్లోజ్ కాబట్టి ఇంకా అట్లా కొంచెం బిగ్ బాస్లో కూడా పోయే అవకాశాలు ఉంది. ఇంకా ఆమెకు కూడా ఇష్టం కాబట్టి సో చూద్దాం వస్తుందా లేదో. 2 సీజన్స్ నుంచి వినిపిస్తుంది పేరు. దాని తర్వాత 11th ప్లేస్లో చూసుకున్నట్లయితే శ్వేత నాయుడు వచ్చే అవకాశాలు అయితే 100% ఉన్నాయని అనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 13th ప్లేస్లో మన రీతు చౌదరి గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత నవ్య స్వామి, 2 సీజన్స్ నుంచి ఈ పేరు కూడా వినబడుతుంది. సో చూద్దాం ఏమవుతుంది ఏంది అనే దాని గురించి. దాంతోపాటు మన కపుల్స్ కూడా ఎంట్రీ ఇవ్వబోతురు అనే దాని గురించి అయితే ఒక చిన్న ఏక్నాథ్ అండ్ హారిక వీళ్ళు కూడా రాబోతురు. నీతోనే డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసి ఆల్రెడీ మీరు చూసిరు కావచ్చు. సో అదన్నమాట. సో ఇది మనకు గర్ల్స్ లిస్ట్. ఇంకా బాయ్స్లో చూసుకున్నట్లయితే బబ్లు, కామెడీ గాయ్. సో ఈ బబ్లు వస్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. తర్వాత సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే మన శివ కుమార్ గారు. ఇంకా దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసి యాదమ్మరాజు వచ్చిన కొంచెం కామెడీ పెరుగుతే అవకాశాలు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెస్ హరి. ఫిఫ్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే పండు మాస్టర్. సిక్స్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే యాంకర్ ధనుష్ కూడా రావాలని ఉన్నది, బట్ చూద్దాం. సెవెంత్ ప్లేస్లో చూసుకున్నట్లయితే బుల్లెట్ భాస్కర్. ఎయిత్ ప్లేస్లో చూసుకున్నట్లయితే అనిల్ కూడా పోయిన సీజన్లో అడిగిండు ఆల్రెడీ, ఏదేదో సర్క్యులేట్ అయిన న్యూస్ ప్రకారం కూడా బయట కూడా వీడియో చేసి పెట్టిండు. సో ఈసారి చూడాలి మరి వస్తాడో రాడో. ఇంకా నైన్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే నిఖిల్ మలియాకల్ కాదు, నిఖిల్ విజయేంద్ర సింహ అట. సో మన నిఖిల్ కూడా వచ్చే అవకాశాలు అయితే లేవు, ఎందుకంటే పోడ్కాస్ట్లలో చాలా బిజీ ఉన్నాడు భయ్య. సో వస్తే రావచ్చు, లేకపోతే లేదు. సో పేరు అయితే మనకి ఇక్కడ 50-50 ఛాన్స్లు అయితే యాడ్ చేసి ఉన్నది. ఇంకా 10th ప్లేస్ చూసుకున్నట్లయితే జబర్దస్త్ మహేష్. జబర్దస్త్ అని ఎందుకు చెప్తున్నా అంటే జబర్దస్త్లో చేసి ఇప్పుడు మూవీస్లలోకి మొత్తం షిఫ్ట్ అయిపోయింది కాబట్టి జబర్దస్త్ మహేష్ రావడం కూడా అంతగా నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుంది, ఎందుకంటే మూవీస్లోకి షిఫ్ట్ అయ్యిండు, చాలా బిజీ ఉంటుంది షెడ్యూల్ కాబట్టి. సో చూద్దాం, ఒకవేళ టైం ఉంటే మనకు వచ్చేస్తాడు, లేకపోతే మూవీస్ కంటిన్యూ చేసుకోండి. ఇంకా దాని తర్వాత 11th ప్లేస్లో చూసుకున్నట్లయితే యూట్యూబర్ చందు, ఆల్రెడీ మీకు తెలిసే. ఇంకా 12th ప్లేస్లో చూసుకున్నట్లయితే సాయి రోనక్. ఈ సాయి రోనక్ అనే పేరు కూడా మీకు చాలా పోయిన సీజన్స్లో రిపీట్ అయి ఉంటుంది, బట్ ఈ సీజన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, రావచ్చు కూడా. ఇంకా 13th ప్లేస్లో చూసుకున్నట్లయితే మహేష్ బాబు, మన కీర్తి ఫ్రెండ్. ఇంకా లాస్ట్ టైం ఫైనల్ ప్లేయర్ చూసుకున్నట్లయితే ఇమాన్యుల్, యాదమ్మరాజు, బబ్లు వీళ్ళొస్తే ఎందుకో నాకు మొత్తం తెలిసిన ముఖాలే కాబట్టి అంత గొడవలు అవ్వవు అని అనిపిస్తుంది. లేచుడు పడుకురుడు గేమ్ ఆడుడు అంటే మనకు అంత టీఆర్పీ లేవది, ఆడియన్స్ కూడా అంత అట్లా అనిపిస్తుంది. గొడవలు మొత్తం గొడవలు కొట్టుకున్నాడు అది కాదు, జస్ట్ క్యాజువల్గా మనకు ఏదైతే ఇక పిండి కోస కానీ, ఇంకా ఆడు అది జామకాయలు ఇత్తలేడని, ఈడు అది పెడతలేడని కానీ కొంచెం ఏ పనికి వచ్చే గొడవలు పెట్టుకుంటే మంచిగా ఉంటుందని నా
ఒపీనియన్ అంట. ఓకేనా రైట్. మరి ఈ వీడియోకి గింతే. ఇలాంటి అప్డేట్స్ ఇంకా బిగ్ బాస్ 9 చాలా త్వరలో రాబోతుందని చెప్తున్నారు. మరి ఎప్పుడు వస్తుంది ఏంది అనే దాని గురించి అయితే వెయిట్ చేయాలి. సో ఇదన్నమాట ముచ్చట. సో బాగా రోజులకు వచ్చినాం కాబట్టి సో ఇలా అయితే మాట్లాడడం జరిగింది. సో మీకు ఇది నచ్చితే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని మొత్తం గట్టిగా బెల్ ఐకాన్ ఒత్తురు. ఓకేనా రైట్.